ఈ డబ్బులు తీసుకోవాలైనా మా యొక్క సమస్యల్ని మా యొక్క ఏజెన్సీలను తీసేసి మా అందరూ కూడా రెగ్యులర్ గా చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈసారి జై జై అనా ఇది లక్ష దోపిడీదారు ఏజెన్సీలుగా తీసుకొని ఈ డబ్బు ఇంకా సరిపోతే మేము డబ్బులు మీకు పే చేస్తాం, ఏజెన్సీలను రద్దు చేయమని చెప్పి గట్టిగా కోరుకుంటాం. మేము ఈ రక్తాల మీద కూడా మేము తీసి మా బతుకులు మాత్రమని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ రాష్ట్ర అవుట్సోర్సింగ్ చేసి గవర్నమెంట్ అనే కాదు ఇంకా ఆర్టీసీలో ఉన్న పనిచేసే అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు రద్దు అయితే కూడా మేము కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ జై అవుట్సోర్సింగ్ జై అవుట్సోర్సింగ్ ఐక్యత ఐక్యత. నేను కండక్టర్ అండి. మేము మార్నింగ్ డ్యూటీలు వేయమంటే మాకు మార్నింగ్ డ్యూటీలు వేయరండి. మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు డ్యూటీలకు పంపిస్తున్నారు. రాత్రి 1 అవుతున్నది. రాత్రి పూట మేము ఇంటికి ఎలా వెళ్ళాలి? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా? అమ్మాయికి అవుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది. రాత్రి ఒంటరిగా ఒక మహిళ ఎలా తిరుగుతుంది మీరే ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకొకటి మార్నింగ్ మళ్ళీ జీతాలు ఏమంటే ఈ రోజు మంత్లీ కదండి, 2 నెలలకు 3 నెలలకు వేస్తారు. ఒకవేళ మా జీతం మాకు వేయాలంటే ఏజెన్సీకి 1000 రూపాయలు కంపల్సరీ కమిషన్ ఇవ్వాలి. నా 1000 రూపాయలు అప్పుడు ఆయన నాకు 15,000 జీతం ఇస్తాడు. చేస్తే నాకు కేవలం 50,000 వస్తుంది. అది 1000 రూపాయలు వేస్తే 1000 రూపాయలు వేయలేదనుకో 3 నెలలు 4 నెలలు కానీ 10 నెలలు కానీ మా జీతాలు రావట్లేదు. మా దగ్గర అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకున్నాను. నేను ఒక పీజీ స్టూడెంట్ ని ఒక కండక్టర్ గా చేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, పీజీ స్టూడెంట్స్ కండక్టర్ గా చేయాల్సిన అవసరం ఉందా? మనకు ఉద్యోగాలు లేక ఏదో ఒకటి మా బతుకు మా ఫ్యామిలీ నా పిల్లల కోసం అని నేను ఈరోజు పని చేస్తున్నాను. రాత్రి 1 గంటలకి అర్ధరాత్రి 1 గంటలకి నేను నడుచుకుంటా డిపో నుంచి వెళ్తే ఎంతో మంది బాయ్స్ కానీ కుక్కలు అరవడం, ఎంత ప్రాణాన్ని అరచేతులు పెట్టుకొని మేము పని చేస్తున్నాం. కానీ ఒక్కరు కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. మేము ఇంకొకటండి, మాకు ఫస్ట్ అవుట్ సోర్సింగ్ అనేది స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ మేము ఆడవాళ్ళమండి, మాకు రెస్పెక్ట్ డిపోలలో కూడా అవుట్ సోర్సింగ్ అమ్మా రెస్పెక్ట్ అనేది లేదు. ఈవెన్ నేను ఒక మహిళ కన్నా మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఒక్క డిపోలో కూడా ఆడవాళ్ళకు రెస్పెక్ట్ లేదు. టాప్ నుంచి బాటం వరకు ఏ ఒక్కళ్ళు మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఏదైనా నేను కొత్తగా వచ్చాం సార్ ఇది కాదు ఇలా అంటే ఏంటమ్మా పక్కజర్ నువ్వు అవుట్ సోర్సింగ్ ఎక్కువ మాట్లాడక అవుట్ సోర్సింగ్ పక్కజర్ మేము మనుషులే కదా. ఫస్ట్ అవుట్ సోర్సింగ్ పక్కన పెట్టండి. మేము లేడీస్ కాదా? మేము మనుషులే కాదా? మేము అన్ని కనబడం కదా. ఇంకొకటండి, పర్మనెంట్ వాళ్ళు చేసే విధంగానే మేము చేస్తున్నాం. ఒక పర్సన్ కూడా మేము ఇంకా వరకు తక్కువ చేయట్లేదు. వాళ్ళతో సమానంగా మేము చేస్తున్నాం. సమాన వేతన ఇవ్వకపోయినా రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. రెస్పెక్ట్ లేదు. వాళ్ళు మార్నింగ్ డ్యూటీలు వేస్తారు, మధ్యాహ్నం 2 గంటలకు పంపిస్తారు. 2 గంటల నుంచి 1 గంట దాకా పని చేస్తే ఈవెన్ అర్ధరాత్రి వచ్చిన తర్వాత అయ్యో ఇప్పుడు క్యాష్ కడుతున్నావా అమ్మ అది జాలి లేదు. ఈవెన్ ఒక మనిషిగా చూపు లేదు. ఏ డిపోలో ప్రతి డిపోలో ఇలాగే ఉంది. మేము ప్రతి ఒక్కరు ఏజెన్సీతో మాట్లాడుతున్నాం కదా. మేము అందరం ఫ్రెండ్స్ కదా. ఏమే రాత్రి 8 గంటలకు వచ్చినాయంటే రాత్రి 1 అయింది, 12 అయింది, 3 అయింది, 4 అయింది, అర్ధరాత్రి పని చేస్తున్నామండి. కనీసం మనుషులాగానైనా మమ్మల్ని గుర్తించాలి కదా. ఒక్కరు కూడా మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. టాప్ టు బాటం ఏ ఒక్కరు తీయడమే కానీ కింది వరకు ఏ ఒక్కరు మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. దయచేసి మేమేమంటున్నాం, ఫస్ట్ మమ్మల్ని మనుషులుగా చూడండి. ఏజెన్సీ అనేది పక్కన పెట్టండి, అవుట్ సోర్సింగ్ అని ఆడవాళ్ళమని రెస్పెక్ట్ ఇవ్వండి అనే నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ థ్యాంక్ యూ అండి. మేము దాంట్లో జాయిన్ కానికే మేము డిపాజిట్ అమౌంట్ తీసుకోరు. ఫస్ట్ మా డిపాజిట్ అమౌంట్ అని చెప్పి తీసుకొని ఇప్పుడు ఏమంటారు అంటే మాది గుడ్ విల్ అని చెప్పేసి మాట్లాడుతారు. ఇప్పుడు ఏజెన్సీ ఇస్మాయిల్ ఏజెన్సీ డిపాజిట్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర తీసుకోరు, ప్రతి ఒక్క కండక్టర్ల దగ్గర తీసుకోరు. ఏజెన్సీలోనే తీసుకోరు. ఒకరి దగ్గర 20, ఒకరి దగ్గర 10. నేను ఒక్క నిమిషం మాట్లాడతాం మీ సమస్య మీద. అసలు మీకు ముచ్చట చెప్తా, చాలా మంది తెలుసో తెలియదో. నేను మీ సమస్యలు నాకన్నా ఎక్కువ ఎవరికి ఎరుకుంటే ఎరికైనా ముఖ్యమంత్రి ఇంట్లోకి ఎరుకుంటాయి, ముఖ్యమంత్రికి ఎరుకుంటాయి. ఎందుకు ఏంటండి? అరే ఎట్లా ఏం చైతన్యం ఉంటుంది మీకు? తెలుసుకోవాలి, అన్ని చూడాలి. చూడకుండా ఉట్టిగా ఎట్లా చెప్పురు? మీరు మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, ఎందుకు? ఎవరు వాళ్ళు అవుట్ సోర్సింగ్? కాదబ్బా, ఈ ఆర్టీసీ వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఎందుకు చెప్పు? ఫ్రీ బస్సా? మహిళనా?
మీ అందరికి ఎవరికి తెలియదు, నేను చెప్తా పడ్డారు ఇప్పుడుగా అసలు సంగతి చెప్తా. మీ అన్న వాళ్ళ అన్న ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి అంటే ఆయన ఉన్నారు కదా, ఇప్పుడు మొత్తం ఆయన బొంగలు ఆయన కూర్చుంటే చుట్టుపక్కలంతా ఎంపీపీలు జెడ్పీటీలంతా నిలబడతారట. ఇప్పుడు కొత్తగా అది చూసినాకనే కడుపు మండి నేను మొదలు పెట్టిన. ఆయన ఏం జరిగినా గతంలో కండక్టర్ మీ లెక్క ఆర్టీసీ కండక్టర్ ఆయనే 136 బస్సులా పట్టుకొని పోయేది. అప్పుడు టికెట్లు కొట్టేది ఎట్లుండే అంటే ఇనుప దాంతో ఉండే టికెట్ల దాంది. పాపం ఆయన ఏదో పంచాయతీ అయ్యి సస్పెండ్ అయిన ఆయన. నువ్వు కండక్టర్ అంటే నాకు గుర్తుకొచ్చింది, ముఖ్యమంత్రి అన్న కన్నా ఎక్కువ మీ సమస్యలు ఇంకెవరికి ఎక్కువ తెలిసి ఉంటాయి చెప్పురు. ఇక ముఖ్యమంత్రి కూడా ఎక్కుంటది, మీ కండక్టర్ కదా ముఖ్యమంత్రి. వాళ్ళ అన్న కండక్టర్ మేము చూసిన అంతా ఇట్లకెళ్ళి పోయేది, మా కాలేజ్ కింద ఉండే ఇట్లకెళ్ళి పోయేది బండి మీద అటు ఇటు పోకుండా బస్సులు ఎక్కువ తిరుగుతుంటే అప్పుడప్పుడు ఆయన కూడా కనబడేది. తిరుపతి రెడ్డి అన్న జర చూడు మరి మీ వాళ్ళ సంగతి, మీ ఆర్టీసీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడు జరా. పో మీ మా రేవంత్ దగ్గర పోయి కూర్చో, ముఖ్యమంత్రి అని కాకుండా అరే తమ్మి రేవంత్ చూడు మా వాళ్ళు నైనా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మైకులు బట్టి ఇట్లా ఇబ్బందులు ఉన్నాయట. నువ్వు బతుకమ్మలు వాళ్ళు గొట్టెమ్మలు సమ్మక్కలు సారక్కలు అనగానే వీళ్ళు ఒకటే సప్పట్లు కొట్టుడు. ఏ దేవుని కంటే ఆ దేవునికి పోవాలి, మీరు ఉచిత బస్సు అని ఆడవాళ్ళు మా వాళ్ళు అందరు సంతోషంగా ఉన్నారని చెప్పిన ఒక పీజీలు అవుతున్నా మా ఆడతల్లి మా చెల్లె చెప్తున్నది. ఇక గౌరవం కనీసం పని చేస్తున్నటువంటి గౌరవం కూడా లేనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన నీదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నది. అందుకే ఆ బాధలు కండక్టర్ల బాధలు ఏంటో, బస్సు చేసేటోడా బస్సు నడిపేటోడా నీ బతుకుల్లోకి తొంగి చూడరా వారి బాధలేందో. అంతేనా? ఆ బస్సులు నడిపేటోళ్ళు, ఆ బస్సులు చేసేటోళ్ళు, ఆ రవాణా ఆర్టీసీ సంస్థలో ఉన్నటువంటి బాధలు ఏంటో వాళ్ళని ఒకసారి అడుగుతా చెప్తుంది. అదో కళ్ళు చెమ్మగిలినాయి, కళ్ళకెళ్ళి నీళ్లు వస్తున్నాయి. ఈ మాట అనగానే వాళ్ళ బతుకుల్లోకి తొంగి చూడరా అనగానే ఆ బతుకులకు తొంగి చూసేందుకు మీ అన్న కండక్టర్ ఉండే కనుక ఈ అవుట్ సోర్సింగ్, అప్పుడు మీ అన్నకు పర్మనెంట్ జాబ్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కాదు. ఇప్పుడు మీరు 1000 కోట్లలో పడిగెత్తుకున్నారు కదా, మీరు ఏడికెళ్ళి వచ్చిర్రో, ఏ మూలాలు ఏ పునాదులు మీరు మర్చిపోయిందో ఆ పునాదులను గుర్తుకు చేసేందుకే మాట్లాడుతున్నా నేను. ఇవన్నీ మీ సోపతోన్గా మాట్లాడుతున్నా, ప్రజాపక్షాలు మాట్లాడుతున్నా, వీళ్ళందరి తరఫుకెళ్ళి మాట్లాడుతున్నా. ఓసారి చూపిరి కదా, కళ్ళు చూపిరి. ఆ తిరుపతి రెడ్డి కన్నా లేకపోతే ముఖ్యమంత్రి కన్నా ఏమన్నా కొద్దిగానన్నా ఎక్కడన్నా మానవత్వం ఉంటే తెలంగాణ ఆడబిడ్డ పీజీలు చదువుతున్న ఆడబిడ్డలు ఎట్లా కళ్ళకెళ్ళి నీళ్లు వస్తున్నాయో చూడండి. చిన్న చంటి పాపలు 2 నెలల పాపలను కాలుతో తల్లి చంపేటువంటి పాలన నీ పాలన ఉన్నది. అవుట్ సోర్సింగ్ వాళ్లకు ఇప్పటి వెంటనే వీళ్ళను జీతాలు పెంచు, అవసరమైతే ఎంతమందికి కావాలో అంతమందికి ఇలా పర్మనెంట్ చేయని చెప్పదలుచుకున్నాం. నేను ఇడ నువ్వు ఏంది అసలు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కాదే, అవుట్ సోర్సింగ్ తీసేయాలా బా, తీసే పర్మనెంట్ చేయమంటున్నాము. ఏం అవుట్ సోర్సింగ్ అబ్బా ఇది? ఏం అవుట్ సోర్సింగ్? పీజీ చదువుకున్నది కదా. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కరు చెప్తారు. అందరు చాలా మంది ఉంటుంటారు అట్లా, చాలా మంది. ఏం చదువులు చదివితే ఏం నౌకర్లు ఇస్తున్నారు మీరు? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటిది, వాళ్ళు చేసేటి ఏంటిది? అందుకనే ఏంటంటే ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థనే దరిద్రమైన వ్యవస్థ. ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ రాగా తల్లి ఏడుస్తా ఉన్న చూడు కదా, అవి చూపిరి. వాళ్ళ గోస ఆత్మఘోష వాళ్ళది. గుండెలకెళ్ళి వచ్చే కన్నీళ్లు కన్నెలకెళ్ళి వచ్చేది కావు. వాళ్ళ బాధలు అట్లున్నాయి. అబద్ధాల బతుకులు బతుకుతున్నారు పాపం వాళ్ళు. రాజకీయ నాయకులు ఓట్లు వేసుకొని మీరు చాలు చేసుకుంటా మీ ఇంట్లోతోటి మీరందరి చూడు వీళ్ళ బతుకులకు, ఒక్కొక్కరు బతుకులకు అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వీళ్ళ బతుకులకు ఒక్కసారి తొంగి చూడండి. అరాకొర జీతాలతోటి చాలి బతుకులతోటి వాళ్ళు చదువుకు తగ్గట్టుగా నౌకరు లేక ప్రతిరోజు ఆత్మవంచన చేసుకుంటా రోజు బతికి సస్తున్నారు వాళ్ళు. అప్పులు అవుతాయి కదా, ఎట్లాగా అప్పులు బరాబర్ అవుతాయి. అప్పులు కట్టలేక మొన్న ఒక ఆఖరికి ఒక ఉదంతం చెప్పి నేను పనిచేస్తా. తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే 10th క్లాస్ లో 540 మార్కులు, ఇంటర్మీడియట్ లో 968 మార్కులు, ఇంజనీరింగ్ లో డిస్టింక్షన్, నౌకర్ గురించి 10-11 ఏళ్ళు కష్టపడుతుంటే ఎక్కడ కూడా నౌకర్లు పడలేదు. ఈయన నోటిఫికేషన్లు ఇస్తలేడు కదా. వచ్చి ఆ పిల్లగాడు పత్తేర పోయిండు, కూలి పని చేయబోయిండు, బస్తాలు మోసిండు, ఊబర్లు నడిపిండు. అవమాన పడకుండా అరే నేను నా చదువుకు తగ్గట్టుగా నేను పని చేస్తలేను కదా అని అనుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిండు. అబ్బా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిండు. ఇది తెలంగాణ. మీరందరూ బతుకులు కనబడుతున్నారు. మీ కళ్ళు మీ ముఖాలు చూస్తుంటే మీరందరూ నాకైతే బతుకున్నట్టు సుఖశాంతుల తెలంగాణ, సుభిక్షంగా ఉన్నమై తెలంగాణ స్వర్గం కావాలన్నాం కదా.
స్వరాష్ట్రమైంది కానీ స్వర్ణయుగం లేదు, సుఖశాంతులు లేవు. అంత బాధలు లేవు. ఇప్పుడు తెలంగాణ మొత్తం బాధలు లేవు. ఒక్క సంతోషంగా ఉన్నది ఒకటే ఒకడు దోపిడీ చేస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థ, వాళ్ళ చెప్పులు మోస్తున్నటువంటి అధికారులు కొంతమంది తప్ప మిగతా అందరూ శోకమైన ఉన్నారు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు.